ఒక గ్రామంలో హనుమాన్ ఆలయాలు ఒకటి లేదా రెండు ఉండటం సాధారణమే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామంలో మాత్రం గల్లీకొకటి కాదు 2-3 ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. అంటే గ్రామంలో 50కి పైగా హనుమాన్ ఆలయాలు కనిపిస్తున్నాయన్నమాట. హనుమాన్ జయంతి వస్తే గ్రామం మొత్తం హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోతుంది. మరి ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఎందుకు అన్ని ఆలయాలు నిర్మించారు? హనుమాన్ జయంతి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్ళ గ్రామం. సుమారు 5,000 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో 50కి పైగా హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. గ్రామంలో ఇన్ని ఆంజనేయ ఆలయాల నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. పూర్వం ఈ గ్రామంలో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించేవారు. వాళ్ళు తమ కోరికలు నెరవేరితే హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని మొక్కుకునేవారు. అలా ఒక్కరితో ప్రారంభమైన ఆలయ నిర్మాణాలు ఇప్పుడు 50కి పైగా చేరాయి. గ్రామంలోని ప్రతి వీధిలో ఒక హనుమాన్ ఆలయం కనిపించడమే ఈ ఊరి స్పెషాలిటీ. పూర్వం ఇక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువ ఉండడం వల్ల వీధి వీధికి వాళ్ళు విగ్రహాలు ఏర్పడేసుకొని ఇలా పూజించడం జరిగింది. కాలక్రమంలో ప్రతి వాడలో ఇంటి పేరుతో సహా దాదాపు ఇంకా మిగతా నరసింహస్వామి గుళ్ళు, శివాలయాలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ బాల హనుమాన్, గండి హనుమాన్, వినాయక హనుమాన్, గోలా హనుమాన్, శివ హనుమాన్, భజరంగి హనుమాన్ వంటి అనేక రూపాల్లో స్వామి దర్శనమిస్తాడు. గ్రామమంతా కాషాయం రంగుతో నిండిపోయి భక్తి వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రతిరోజు ఈ ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు తమ వీధిలోని ఆలయాన్ని చూసుకుంటూ పూజలు నిర్వహిస్తారు. ఇక హనుమాన్ జయంతి వస్తే గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోతుంది. ఇంట్లో కనీసం ఒక్కరైనా హనుమాన్ మాలను వేసుకోవటం పరిపాటిగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి సైతం వెల్లుళ్లకు భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. తమ కోరికలు నెరవేరితే అన్నదానాలు చేస్తారు. తమ గ్రామాన్ని ఆంజనేయ స్వామి కాపాడుతున్నాడని, అందుకే ఇన్ని అవతారాల్లో స్వామివారికి ఆలయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు స్థానికులు.